దేవుని పరిశుద్ధ నామమునకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ 32వ దినము ఈ మారు మనస్సు అనే అంశాన్ని ముగిస్తూ ఉంటుండగా కొన్ని లోతైన విషయాలు మనము ఈ దినం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆ సంఘం నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి సంఘాన్ని ఆ సిలువలో నుంచి ఆ సంఘాన్ని కొనుక్కుని ఆయన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నారు. ఈ సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నారు. ఈ శిరస్సులో నుంచి వచ్చే ప్రతి ఆలోచన ఈ శరీరం అంతా ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు ఒక సంపూర్ణతలోనికి ఈ సంఘం నడిపించబడి మహిమలో చేర్చబడాలన్నది దేవుని ఉద్దేశం. అలా సంపూర్ణతలోనికి నడిపించబడాలి అని సంఘం కొరకు ప్రత్యేకమైన దర్శనం ఇచ్చి యోహాను భక్తుణ్ణి దేవుడు దర్శించి రాయించిన గ్రంథము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో సంఘము నిమిత్తమై సంపూర్ణతకు గుర్తుగా 7 సంఘాలను తీసుకొని 7 సంఘాల్లో కొన్ని అంశాలు అంటే ఆ సంఘంలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, మార్చుకోవాల్సిన అంశాలు ఏంటి అన్నది తేటగా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచారు. ఈ మారు మనసు అనే అంశం ముగింపులో ఈ సంఘాలకి దేవుడు ఏ దిద్దుబాటు అయితే ఇచ్చారో ఆ దిద్దుబాటు కలిగినప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్య ప్రవేశము మనకి దొరుకుతుంది అని తేటగా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించారు. సో ఈ దినాన్ని మన జిఎల్ఎం గ్రూప్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీ సంఘం పక్షముగా దేవుడి ఈ సంఘాలని ఎత్తి పట్టుకుని కొన్ని మాటలు మన కొరకు సిద్ధపరిచారు. ఆ మాటలు మనం ధ్యానం చేసుకుని సిద్ధపాటు కలిగిన సంఘముగా మారు మనస్సు కలిగిన సంఘముగా పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆత్మీయ జీవితాల్లో ఒక ఉన్నతమైన అభివృద్ధి కలిగిన సంఘముగా ఉండాలి అని ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఏ దినము కూడా మనం వ్యర్థంగా ఉండకుండా ప్రతిదినము వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుంటూ ఈ అంచె దినం వరకు వస్తూ వచ్చాం. ఈ మార్మన్స్ అనే టాపిక్ ఈరోజుతో ముగుస్తుంది. రేపటి నుంచి శిలువ మీద పలికిన 7 మాటల ధ్యానం ఉంటుంది. తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వర్తమానాలు ఉంటాయి. కాబట్టి మనము ఇంకా లేట్ చేయకుండా వాక్యంలోనికి వెళ్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఈ 2 అధ్యాయాల్లో చూస్తే ఓవరాల్గా 7 సంఘాల గురించి రాయడం జరిగింది. ఒక్కొక్క సంఘాన్ని మనం తీసుకుని దానిలో మనము తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటో మనం చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి సంఘము ఎఫెస్సి సంఘము. ఎఫెస్సులో ఉన్న సంఘానికి రాస్తూ ఆ మొదటి సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ దినాన్ని 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని కొరకు నువ్వు చేసిన క్రియలు, దేవుని కొరకు నువ్వు పడిన కష్టము, దేవుని కొరకు నువ్వు చూపిన సహనము, ఇవన్నీ దేవునికి తెలుసు. ఆమేన్. నేను ఎరుగుదును అని దేవుడు చెప్తున్నారు. అయితే నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకున్నవని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగిన నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేరెరుగుదును. సో దేవుని కొరకు ఈ సంఘం ఎంత బలంగా నిలవబడింది అంటే దేవుని నామం నిమిత్తం భారం భరించిన సంఘముగా ఈ సంఘాన్ని మనం చూడవచ్చు. దేవుని నామం నిమిత్తం భారం భరించిన సంఘం. ఈరోజు దేవుని నామం నిమిత్తం నువ్వు కూడా చాలా భారాన్ని భరిస్తూ ఉన్నావు. ఇప్పుడు పరిచర్య అంటే చిన్న విషయం కాదు. మన శరీరాలను నలగొట్టుకోవాలి, కుటుంబాలని నలగొట్టుకోవాలి. ఎన్నో పరిస్థితులు మన ముందు వచ్చినాయి. అయినప్పటికీ ఆ భారాన్ని భరిస్తూ దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవుని నామం పేరిట మనం ఎంత భారం అయినప్పటికీ అలసిపోలేదు అని దేవుడు చూస్తూ ఉన్నారంట. ప్రైజ్ గాడ్, దేవునికే మహిమ. అయితే
ఈ ఎఫెస్ సంఘంను అపోస్తలుడైన పౌలు గారు స్థాపించుకుంటూ వచ్చారు. ఆ స్థాపించినప్పుడు ఆయన చెప్పిన ఒక మంచి మాట, ఒకసారి ఎఫెస్సీలకు రాసిన పత్రిక, ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎఫెస్సి సంఘానికి రాస్తూ క్రీస్తు సంఘమునకు శిరస్సు అని చెప్తున్నారు. అంటే క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘంగా ఈ ఎఫెస్సి సంఘం ఉంది అన్నమాట. ఈ శరీరం అంతా అంటే సంఘం అంతటికి ఆయన రక్షకుడుగా ఉన్నారు. మంచి స్టాండర్డ్స్తో ఈ సంఘం కట్టబడింది. అయితే ఒక్క మాట దేవుడు చెప్తా ఉన్నారు 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది నీ ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు నీవు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి. ఇక్కడ ప్రభు ఈ మొట్టమొదటి ఎఫెస్సి సంఘం గురించి మాట్లాడుతూ నువ్వు మారు మనసు పొందాలి అని చెప్తున్నారు. ఏ విషయంలో మారు మనసు పొందాలంట? ఫస్ట్ మాట, నువ్వు మొదట ఉండిన ప్రేమను వదిలితివి. సో ఫస్ట్ దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఎలాంటి ప్రేమను అయితే మనం కలిగి ఉన్నామో దాన్ని ఏం చేసామంట? విడిచిపెట్టేసాం. అంటే ఏంటంటారు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ లవ్ అనేది ఎంత అధికంగా ఉంటుందంటే దేవుని కోసం ఏదైనా చేయాలి, దేవుని కోసం నేను బ్రతకాలి, దేవుణ్ణి అత్యధికంగా ఘనపరచాలి నా జీవితంలో, దేవుని కోసం నిలవబడాలి అని ఎంత ఆ యొక్క ఆసక్తి కలిగి నువ్వు ఉన్నావో, ఆ ఆసక్తి చల్లారిపోయినప్పుడు, ప్రేమ చల్లారిపోయినప్పుడు ఈ సంఘ పరిస్థితి వల్ల మన జీవితాలు కూడా మార్చబడతాయి, మన సంఘాలు కూడా మార్చబడతాయి. కాబట్టి ఇక్కడ 3 మాటలు దేవుడు చెప్తున్నారు. రిమెంబర్, దేవుని మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్, మారు మనస్సు పొందుము, రిపెంట్, మారు మనస్సు పొందుము అని చెప్తున్నారు. అండ్ 3వ మాట, మొదటి క్రియలను చేపట్టము, రిపీట్. దేవుని కొరకు మొదటి క్రియలు, నువ్వు ఏదైతే ఆసక్తితో మొదటిగా చేసావో ఆ క్రియలను మరలా నువ్వు రిపీట్ చేయని చెప్తున్నారు. రిమెంబర్, రిపెంట్, రిపీట్. ఈ 3 మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని కొరకు మొదటి ప్రేమను రిమెంబర్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. రిపెంట్, మారు మనసు పొందాలి. రిపీట్, మళ్ళా ఆ మొదటి క్రియలను చేపట్టాలి. నువ్వు ఈ 40 డేస్ అంతవరకు ఎందుకు, మొదటి దినాల వరకు ఎందుకు, 40 డేస్ మొదలుపెట్టిన ఫస్ట్ డే నీలో ఎంత ఆసక్తి ఉందో ఈ 32వ దినాన్ని కూడా అంతే ఆసక్తి ఉందా? అంతే ప్రార్థనా జీవితం ఉందా? అంతే పట్టుదల ఉందా? చూసుకోండి ఒక్కసారి. మనం పరీక్షించుకుంటే మనం కష్టపడుతున్నాం, క్రియలు చేస్తున్నాం, సహనంగా ఉన్నాం, ఓర్పు కలిగి ఉన్నాం, కానీ దేవుని యొక్క ప్రేమ విషయంలో డౌన్ అయిపోతున్నామేమో ఒక్కసారి చెక్ చేసుకోమని. ఒకవేళ డౌన్ అయిపోతుంటే నువ్వు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరగాలని, ఆ మొదటి ప్రేమలో ఉన్న మొదటి క్రియలను చేపట్టాలని దేవుడు చెప్తున్నారు. సో ఒకవేళ ఎఫెస్సి సంఘం లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటే, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టిన వారుగా ఉంటే దయచేసి మరలా దేవుని తట్టు తిరగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వది స్మరణ. స్మరణ అంటే చేదు అని అర్థం, లేదా బోళము అని అర్థం, చేదు. ఈ స్మరణ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ 9వ వచనంలో, నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఈ సంఘం గురించి చాలా మంచి మాట దేవుడు చెప్తున్నాడు. నీ శ్రమ ఏంటో నాకు తెలుసు. నిజంగా ప్రతిరోజు మానకుండా దేవుని సన్నిధికి రావాలంటే చాలా శ్రమే.
దేవుని పరిచర్లో ఉన్న వాళ్ళకి చాలా శ్రమలు ఉంటాయి, చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా దేవుని కొరకు నిలవబడినప్పుడు చాలా రకాల సమస్యల్లో మనం ఇరుక్కుపోతాం. అయినప్పటికీ దేవుడు చెప్తున్నారు, నీ శ్రమ నీ దరిద్రతను నేను ఎరుగుదును. సో నువ్వు ఎంత దరిద్రతనైనా అనుభవిస్తున్నావు, కానీ లోకంతో రాజీ పడిపోయే వ్యక్తివి కాదు. నువ్వు స్ట్రాంగ్గా నిలబడ్డావు, దరిద్రతను అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ధనవంతుడివే అని దేవుడు ప్రశంసిస్తూ ఉన్నారు ఈ సంఘాన్ని. సో చేదైన ప్రతి అనుభవము ఈ సంఘము ఎదుర్కొంటూ వచ్చింది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అంటే విగ్రహారాధనకి సంబంధించిన వ్యక్తుల మధ్యలో మనం ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడాలంటే చాలా హింసలు వస్తాయి, చాలా రకాల శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నారు, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే. అయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏమి హెచ్చరిస్తున్నారు ఈ సంఘాన్ని అంటే 10వ వచనం, కాగా మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఎన్ని దినాలంట? 10 దినాలు. అంటే కొద్ది దినాలు శ్రమ ఉంది, నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉండాలి. పొందబోయే శ్రమలకు భయపడొద్దు. ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఆ పైన ఉంది 10th పైన, నీవు పొందబో శ్రమలకు భయపడకము, బీ ఫియర్లెస్, నువ్వు భయపడొద్దు. రెండవది ఏం చెప్తున్నారు? మరణం వరకు నమ్మకంగా ఉండు, బీ ఫెయిత్ఫుల్, దేవుని కొరకు నమ్మకంగా ఉండు. ఎన్ని శ్రమల మధ్యలో అయినా నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోవద్దు, అంతం వరకు నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదం ఈ సంఘానికి ఇస్తానని, జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్తా ఉన్నారు. సో దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంత శ్రమ పడుతున్నామో, ఎంత దరిద్రతను అనుభవిస్తున్నామో దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుని కొరకు నమ్మకంగా నిలవబడితే ఏ విషయంలోని మనం రాజీ పడకపోతే మనకి శ్రమలు, కష్టాలు, దరిద్రతలే వస్తాయి. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంట? ధనవంతులుగా ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఈ శ్రమల్లో మనం ఎలా ఉండాలి? ఓర్పుగా ఉండాలి, అంతవరకు నమ్మకంగా ఉండాలి. సో అది ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు మన సంఘం గురించి కూడా ఈ మాట, ఇది ఏదో ఆ 7 సంఘాలకే చెప్పారు, నాకు సంబంధం లేదని కాదు. మన గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాటలు. మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. 3వ సంఘానికి వెళ్తున్నాను, పెర్గము అనే సంఘములో దేవుడు ఆ సంఘం గురించి మాట్లాడుతూ సమాజంతో రాజీ పడిన సంఘంగా ఈ సంఘాన్ని చూస్తాం. సమాజముతో రాజీ పడిపోయిన సంఘంగా, అంటే సెపరేట్గా ఒక ప్రత్యేకంగా నిలవబడలేకపోయిన సంఘంగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినాల్లో నీవు నా నామంను గట్టిగా చేపట్టిన యందు విశ్వాసంను విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినునట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. ఈ సంఘంలో ఉన్న పరిస్థితులకు ఏమైపోయిందంటే, ఈ సంఘం లోబడిపోయింది. సాతాను సింహాసనం వేసిన స్థలం అంటే విగ్రహారాధన భయంకరంగా జరుగుతున్న స్థలంలో ఈ సంఘం ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టూ భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం కలిసిపోయి ఆ విగ్రహారాధనలో పాలు పంపులు పొందుతూ, ఆ విగ్రహాలకు బలిచ్చిని తింటూ, జారత్వం చేస్తూ, ఆ బిలాం బోధలంటే ఆ బోధలంటే అన్యజనులతో పెండ్లి చేసుకుంటూ, వాళ్ళతో మిక్స్ అయిపోతే, ఈ సమాజంలో కలిసిపోతే
ఇప్పుడు ఈ యొక్క పెర్గమా సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో మన పరిస్థితి కూడా అలా అయింది. దేవుడు ఇప్పుడు చెప్తున్న మాట 16వ వచనం, కావున మారు మనస్సు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుడే యుద్ధం చేస్తాడంట. ఎప్పుడు నువ్వు ఈ సంఘంతో మిక్స్ అయిపోయి, ఈ సమాజంతో మిక్స్ అయిపోయిన సంఘంగా ఉంటే, అన్నీ అనుసరిస్తూ సంఘము సమాజము సెపరేషన్ లేకుండా జీవిస్తూ ఉంటే దేవుడే వచ్చి నీతో యుద్ధం చేస్తారంట. అసలు దేవుడు వచ్చి యుద్ధం చేస్తే ఎవడైనా గెలవగలుగుతాడా? అసలు ఎట్టి పరిస్థితిలో గెలవలేం. ఈ దినాన్ని మనము దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా, సెపరేషన్ అంటే ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా నిలవబడాలి, ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు చుట్టూ ఎన్ని పరిస్థితులన్నా ఉండనివ్వండి, కానీ మనం ఎలా ఉండాలి? ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా ఉండాలి. డానియేల్, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు చుట్టూ ఎలా ఉంది? రాజు భోజనం, అది బలి ఇచ్చిన వాటిని వండేవారు అక్కడ. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, ఆ మాంసాన్ని తినకూడదు అని వాళ్ళు డెసిషన్ తీసుకుని వాళ్ళు శాకాహారులుగా ఆ 10 దినాలు వాళ్ళు పరీక్షించినప్పుడు దేవుడు అద్భుతమైన రూపము, జ్ఞానం దేవుడు వారికి ఇచ్చి వాడుకుని ఒక ఉన్నత స్థితిలో పెట్టారు అన్యుల మధ్యలో. ఈ దినాన్ని మనం కూడా అన్యుల మధ్యలో ఉన్నప్పుడు మన ప్రవర్తన, మన జీవిత విధానం ఎలా ఉంది? వాళ్ళతో కలిసి అంటే వాళ్ళు బలిచ్చినవి తింటున్నామా? సంఘంలో సమాజం కలిసిపోతుందా? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ కలిసిపోతూ ఉంటే ఈ దినం దేవుడు చెప్తున్నారు, మారు మనసు పొందు, నువ్వు మార్పు చెందు, అప్పుడు నేను నిన్ను సంఘంగా ఆ సార్వత్రిక సంఘంలో చేర్చుకొని నేను నీకు తెల్లరాతిని ఇస్తాను, క్రొత్త పేరుని ఇస్తాను, నేను నిన్ను పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాను అని దేవుడు చెప్తున్నారు. ఈరోజు ఒకవేళ ప్రత్యేకించబడిన జీవితాలుగా లేకపోతే మారుమనసు పొందాలని ప్రభు నామం పేరిట ప్రకటిస్తూ ఉన్నాను. 4వ సంఘం థుయతైరా సంఘం. థుయతైరా సంఘము లోకంతో జారత్వం చేసిన సంఘంగా కనబడుతూ ఉంది. లోకముతో జారత్వం చేసిన సంఘం అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నారు 19వ వచనం, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువై ఉన్నవని నేను ఎరుగుదును. అయినను ఈ సంఘంలో కూడా అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. క్రియలు చేస్తున్న సంఘం, ప్రేమ కలిగిన సంఘం, విశ్వాసం కలిగిన సంఘం, పరిచర్య చేసే సంఘం, సహనం కలిగిన సంఘం. మొదటి క్రియలు కన్నా కడపటి క్రియలు ఇంకా అధికంగా ఉన్నాయంట. సో అన్ని క్వాలిటీస్ బాగున్నాయి. కానీ ఈరోజు దేవుడు ఒక తప్పు మోపాలనుకుంటున్నారు ఈ సంఘం మీద. ఈ థుయతైరా సంఘంలో మనం చూస్తే ఎఫెసీ పత్రికల్లో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో థుయతైరా సంఘస్థురాలు లూదియా అని మనం చూస్తాం. ఆమె ఊదా రంగు పొడిని అమ్మే ఒక బిజినెస్ ఉమెన్. ఆమెకు పౌల్ గారు సువార్త ప్రకటించినప్పుడు ఆమె హృదయాన్ని ప్రభు తెరిచారు. లూదియా తన కుటుంబంతో దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన మొట్టమొదటి విశ్వాసి. ఆమె ద్వారా అక్కడున్న ఒక సంఘం స్థాపించబడింది. పౌల్ గారు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించారు. వాళ్ళు చాలా అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. అయితే 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, అదేమనగా తాను ప్రవక్తినని చెప్పుకొంచున్న యెజబెల్ వంటి స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహాలు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అబద్ధ ప్రవక్తినులు. నిజంగా వాళ్ళకి సంపూర్ణంగా దేవుని జ్ఞానం లేకపోయినప్పటికీ వారు అబద్ధ ప్రవక్తినులుగా ఉండి ఏం కాదులే తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉన్నారంట. దేవుని దాసుల్నే మోసపరిచేంత జ్ఞానము ఈ ప్రవక్తినికి ఉందంట. అలాంటి విగ్రహాలకు బలిచ్చిని తినడానికి
లేకపోతే లోకంతో జారత్వం చేయడానికి అది ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు లోబడిపోతూ ఉన్నారు. తద్వారా దేవుడు చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది ఆ జారత్వాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు సంపూర్ణంగా తిరిగితే సరి. లేదంటే దేవుడు చెప్తున్నారు, మారు మనసు పొందుటకు నేను 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని శ్రమల పాలు చేతును. ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ లోకంతో కలిసిపోయిందంట, లోకంతో ఐక్యం అయిపోయిందంట. సో ఇలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే, ఈ జారత్వం చేస్తూ వ్యభిచారపు క్రియలు అంటే విగ్రహాలతో కలిసిపోయిన స్థితి, వాటికి అర్పించినవి తింటూ ఈ లోకంతో స్నేహం చేస్తూ ఐక్యం అయిపోయిన స్థితిలో ఉంటే, ఈరోజు ఏం చెప్తున్నారు దేవుడు, నేను నీకు టైం ఇచ్చాను మారుమనసు పొందడానికి. ఇప్పుడు నువ్వు మారుమనసు పొందలేదు అంటే బహుశ్రమల పాలవుతావు. మామూలు శ్రమలు కాదు, బహుశ్రమల పాలవుతావు అని దేవుడు చెప్తున్నారు. లోకంతో స్నేహము, దేవునితో వైరము, అది మనకు తెలిసి నువ్వు ఇంకా లోకంతో స్నేహం చేస్తున్నావంటే ఈ దినాన్ని ఏం చేయాలంట, మారుమనసు పొందాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. అండ్ నెక్స్ట్ సంఘముగా 5వ సంఘంగా సార్దీస్ సంఘాన్ని దేవుడు మన ముందు పెట్టారు. సార్దీస్ సంఘంలో దేవుడు చెప్తున్న మాట, జీవ మరణముల సమస్యలు కలిగిన సంఘం అంట. ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే జీవ మరణముల సమస్య కలిగిన సంఘం. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ప్రకటన 3:1, నీ క్రియలు నేను ఎరుగుదును, అవేమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడవే. నువ్వు బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎలా ఉన్నావు అంట, చచ్చిన స్థితిలో ఉన్నావు. ఈరోజు సంఘంలో మనం అందరం అనుకుంటున్నాం, నేను చాలా బాగున్నాను, నేను మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతిరోజు గ్రూప్కి వెళ్ళిపోతున్నాను, ప్రతిరోజు ప్రేయర్లోనే ఉంటున్నాను, నేను మంచిగా ఉన్నానని మనం అనుకుంటున్నాం. కానీ జీవించుచున్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడవే, అంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. నీకు అర్థం కావట్లా, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలని దేవుడు చెప్తున్నారు, 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటలేదు గనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. జాగ్రత్త, క్రియల విషయంలో జాగ్రత్త అని దేవుడు చెప్తా ఉన్నారు. సంపూర్ణమైన క్రియలు లేవండి వీళ్ళ దగ్గర. వీళ్ళు కూడా మంచి సంఘమే, కానీ జీవించేస్తున్నాం, ఏదో నడిచిపోతుంది, దేవుని సన్నిధిలోనే ఉన్నాము, మంచిగా ఉన్నాము, అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటూ జస్ట్ దేవునిలో బాగానే ఉన్నామని ఆ అజ్ఞాన స్థితిలో ముందుకెళ్ళిపోతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు, నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడడం లేదు కాబట్టి నువ్వు జాగ్రత్త తీసుకో, మిగిలిన వాళ్ళని బలపరచు అని చెప్తా ఉన్నారు. 3వ వచనంలో అంటారు, నీవు ఇలాగూ ఉపదేశం పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. దేవుని ఉపదేశానికి లోబడుతున్నామా లేదా చెక్ చేసుకుని, ఒకవేళ లేకపోతే మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నారు. దేవుని వాక్యాన్ని అనుసరించి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి దేవుని ఆజ్ఞకు లోబడి నిజమైన మారు మనసుతో కూడిన సంఘముగా మన సంఘం మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. దేవుని ఉపదేశం మనం వింటున్నాం, కానీ ఆ ఉపదేశాన్ని విన్న ఉపదేశం మన జీవితంలో ఎంతవరకు ఫలింపులోకి వస్తుంది, ఆ విషయం మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఒక్కసారి చెక్ చేసుకుని మనము మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాను. నువ్వు మారు మనస్సు పొందుము అని చెప్తున్నారు. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వస్తాను.
ఒకవేళ మనం అజ్ఞానంలో కనుక ముందుకెళ్ళిపోతూ ఉంటే దేవుడు దొంగ వలె ఎప్పుడు ఆయన రాకడ సంభవిస్తుందో తెలీదు. ఆయన వచ్చాడు అంటే ఎత్తబడే సంఘంలో మనం ఉండకపోతే భయంకరమైన శ్రమలు. ఈ ప్రకటన గ్రంథం అంతా మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మారుమనసు పొందాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడిన మాట, సువార్త నిమిత్తం ద్వారాలు తెరిచిన సంఘం అంట. అద్భుతమైన సంఘం ఇది. నిజంగా దేవుడు మెచ్చుకున్న సంఘం, ఒక్క లోపం కూడా లేని సంఘంగా మనం ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని చూస్తాం. దేవుడు చెప్తున్నారు 8వ వచనంలో, ప్రకటన 3:8, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యంను గైకొని నా నామంను ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడునూ వేయనేరడు. దేవుడు చెప్తున్నారు, నీవు చాలా కొంచెం శక్తి ఉంది, నీకు ఎక్కువ శక్తి ఎక్కువ బలం లేదు నీకు. బట్ అంత బలహీన స్థితిలో కూడా దేవుని కొరకు బహుబలంగా నిలవబడ్డాం. మనం అనుకుంటాం కదా, మనది చిన్న సంఘం, చిన్న పరిచర్య, చిన్న గ్రూపు, దీంట్లో ఏం జరుగుతుంది, పెద్ద విశేషం ఏముంది అని అనుకుంటాం. దేవుడు అంటున్నారు, నీకున్న శక్తి కొంచెమై ఉన్నా నీవు నా వాక్యాన్ని గైకొని నా నామాన్ని ఎరగలేదనలేదు. దేవుని కొరకు నిలవబడిన సంఘం అన్నమాట. చిన్న సంఘమే, కొంచెమే శక్తి ఉంది, బహుబలహీనమైన సంఘమే, కానీ దేవుని వాక్యంలో చాలా స్ట్రాంగ్. ఆమేన్. నీకు జ్ఞానం లేకపోవచ్చు, ఎదుటి వాళ్ళకి బోధించలేకపోవచ్చు, కానీ నువ్వు దేవుని వాక్యంలో స్టాండ్ అయితే చాలు. దేవుడు అద్భుతంగా ఆ చిన్న స్పర్శను ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. ఇక్కడ దేవుడు డోర్ ఓపెన్ చేశానన్నారు, ఎవ్వడు ఆ డోర్ క్లోజ్ చేయలేడు. ఆమేన్. దేవుడు నీ కోసం తలుపు తెరిచిన అనుభవంలోనికి దేవుడు నేను తీసుకుని వస్తే ఇంకా నీ జీవితంలో అద్భుతమైన పరిచర్య ముందుకు తీసుకుని వెళ్తారు. ఇంకా దేవుడు చెప్తున్నారు, ఒక హెచ్చరిక ఇస్తున్నారు 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఏం చేయాలంట? దేవుడు కిరీటం ఇచ్చేశారు, అధికారం ఇచ్చారు, దాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. ఆ లోకంలోకి వచ్చి ఆ శోధన నుంచి దేవుడు తప్పించేస్తానంటున్నారు. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కొంచెం శక్తి ఉన్న వ్యక్తివైనా పర్వాలేదు, చిన్న సంఘమైనా పర్లేదు, చిన్న పరిచర్య అయినా పర్లేదు. దేవుడు అంటే చిన్న మంద భయపడకుము అంటారు. సో ఆయన ఇచ్చిన ఆ వాక్యానుసారంగా మనం నిలవబడినప్పుడు దేవుడు అద్భుత రీతిగా దేవుడు జయించే వ్యక్తులుగా మనం చేస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆ కిరీటాలు మనం పొందుకొని దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఆమేన్. సో అండ్ ఫైనల్గా 7వ సంఘము లవదోకియా సంఘము. ఈ సంఘం గురించి రాస్తూ, ఈ లవదోకియా సంఘం ఎలా ఉందంటే నులివెచ్చని స్థితిలో ఉందంట. నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి అంటే అటు లోకం కాదు, ఇటు దేవుడు కాదు, రెండు కావాలి ఈమెకి. రెండు పడవల మీద కాలేసే సంఘం అన్నమాట. ఇటు దేవుడు కావాలి, అటు లోకం కూడా కావాలి. అయితే దేవుడు అంటున్నారు కదా, ఒకవేళ నువ్వు అలాంటి నులివెచ్చని స్థితిలో కనుక ఉంటే ఏం చేస్తానంటున్నారు? ఒకసారి 15వ వచనం చదువుతున్నా, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగా అయినను వెచ్చగా అయినను లేవు. నువ్వు చల్లగా అయినా వెచ్చగానో ఉండిన మేలు, నువ్వు వెచ్చగా అయినా చల్లగా అయినా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. దేవుడు ఉమ్మివేస్తాను అంటున్నారు. ఎంత భయంకరమైన సంఘం ఈ సంఘం. నిలువెచ్చని స్థితి, వేషధారణ జీవితం దేవుడికి అస్సలు నచ్చదు. నువ్వైతే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. అంటే అయితే దేవుడిలో సంపూర్ణంగా ఉండు, లేకపోతే లోకంలోకి పో. అటు లోకము, ఇటు దేవుడు రెండు బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటే దేవుడు ఉమ్మి వేస్తాను అంటున్నారు. భయంకరమైన సంఘంగా ఈ సంఘాన్ని చూడొచ్చు మనం. అయితే దేవుడు చెప్తున్న మాట 19వ వచనం, నేను ప్రేమించిన వారందరినీ గర్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము.
ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఈ సంఘం ఏమనుకుంటుందంటే 17వ వచనం కూడా చదువుతున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం నీ దిశములకు సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రము, నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ సంఘం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది అంటే, దిక్కుమాలిన స్థితిలో ఉందంట, దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంట, దరిద్రమైన స్థితిలో ఉందంట, గుడ్డివానిగా ఉందంట, దిగంబరిగా ఉందంట. ఇన్ని క్వాలిటీస్ దేవుడు చెప్తున్నారు చూడండి. అన్ని సంఘాల గురించి దేవుడు ఎన్నో విషయాలు ప్రశంసలు చేశారు, కానీ ఈ సంఘం యొక్క పరిస్థితి భయంకరం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ 20వ శతాబ్దం ఈ లవదోకియా సంఘపు పరిచర్యలోనే మనం ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సంఘం ఇదే. ఇది ఎలా ఉందంటే, మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవుళ్ళో బ్లెస్డ్ అనుకుంటున్నాం, కానీ మనం దరిద్రమైన స్థితిలో ఉన్నామని మన జీవిత విధానాలు మనం గుర్తించలేకపోతున్నాం. దరిద్రమైన స్థితిలో ఉన్నాము, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాము, గ్రుడ్డివారిగా ఉన్నాం, దేవుని మాటను సంపూర్ణంగా గ్రహించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాం, అబ్బా దేవుళ్ళో నేను చాలా బలంగా ఉన్నాను. ఈ మారు మనసు అనే టాపిక్ మొదలు పెట్టకముందు నేను కూడా అలానే అనుకున్నా. దేవా, సంఘం చాలా అద్భుతంగా ఆశీర్వదించబడింది కదా, సంఘం పెరుగుతుంది కదా, అన్ని విషయాల్లో బాగున్నాం కదా, ఇప్పుడేంటి మారు మనసు ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. కానీ దేవుడు చెప్తున్నారు, నువ్వు అలా అనుకుంటున్నావమ్మా, అంత లేదు, సంఘంలో అంత లేదు. నిలువెచ్చని స్థితిలో ఉంది, అటు చల్లగాని లేదు, ఇటు వెచ్చగాని లేదు. వాక్యం చెప్పినప్పుడు ఫుల్ ఉజ్జీవం, 2 రోజులు ఉంటుంది, 3వ రోజు మళ్ళీ చల్లారిపోయిన స్థితి. అటు వెచ్చగాని లేదు, ఇటు చల్లగాని లేదు, రెండు అటు ఇటు ఊగిసలాడుతున్న సంఘంగా ఉంది. నిలువెచ్చని స్థితిలో ఉంది. నా నోట్లోంచి ఉమ్ము వేస్తాను అంటున్నారు దేవుడు. ఎంత భయంకరమైన స్థితి అంటే, అన్ని సంఘాల కన్నా భయంకరమైన స్థితి ఈ లవదోకియా సంఘ స్థితి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ విషయంలో, ప్రత్యేకంగా నీ పర్సనల్ జీవిత విషయంలో, ఈ 32 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నువ్వు మారు మనసు పొందావా పొందలేదా అని దేవుడు చూస్తే, ఒకవేళ ఇంకా నులివెచ్చని స్థితిలో మనం కనబడితే, ఆయన నువ్వు నాకు వద్దు అని మనల్ని విడిచిపెడితే మన స్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు చెప్తున్నారు, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్తున్నారు. ఇది నా ఆసక్తి ఉందా? మార్పు ఉందా? దేవుని కొరకు నిలవబడాలన్న ఆశ ఉందా? సో అలా అనుకున్నప్పుడు ఆ నులివెచ్చని స్థితిలో నుంచి మనం బయటికి రావాలి, ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. దేవుడు చెప్తున్నారు, ఎంత దీన స్థితిలో దేవుడు మాట్లాడుతూ 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయను. దేవుడు నీతో సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నారు. నేను తలుపు కొడుతున్నాను, నీ హృదయం అనే తలుపు యొద్ద నిలవబడి కొడుతూ ఉన్నాను. నువ్వు డోర్ ఓపెన్ చేస్తే నేను నీలోకి వద్దామని ఆశతో ఉన్నాను. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నాం. మన ఇష్టం, మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నీ మనవే. దేవుని చిత్తం అనేది మనకి గ్రహింపులోకి రావడం లేదు. నులివెచ్చిన స్థితిలోనే ఆగిపోతూ ఉన్నాం. దేవుడు చెప్తున్నారు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అన్ని సంఘాలకి జస్ట్ మారు మనసు పొందు అని రాశారు, కానీ ఈ సంఘం విషయంలో దేవుడు రాసిన మాట ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని. ఈరోజు మనకి మారు మనసు అనే ఈ అంశంలో మనకి ఆసక్తి ఉందా? ఒకవేళ ఈ టాపిక్ కాకుండా ఏ ఆశీర్వాదం ఇస్తానో,
లేకపోతే స్వస్థత ఇస్తానో, అద్భుతాలు చేస్తామనో, ఇలాంటి టాపిక్స్ వచ్చినాయి అనుకోండి, చాలా ఆసక్తితో ఉంటాం. అబ్బా, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తారంట అని, లేకపోతే దేవుడు నన్ను స్వస్థపరుస్తారంట అని, దేవుడు నన్ను ఆశీర్వదిస్తారంట అని, ఇలాంటి విషయంలో ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ మారు మనసు పొందండి అమ్మా అంటే మాత్రం నో, మనకి అది నచ్చదు. ఎందుకంటే మన జీవితంలో మార్పు చెందాలి అంటే మనకి నచ్చదు. మనకి నచ్చినట్టే ఉండాలని అనుకుంటాం, దేవుణ్ణి కూడా మనకి నచ్చినట్టు మార్చేసుకోవాలనుకుంటాం. ఈ భక్తి దేవుని చిత్తానుసారంగా చేస్తున్నామా, లేక మన ఇష్టపూర్వకంగా చేస్తున్నామా? కొంతసేపు దేవునిలో ఉండి బలంగా ఉండి ఇంకొంతసేపు పడిపోయి శరీర క్రియల్లోనే కంటిన్యూ అవుతున్న సంఘంగా ఉంటే ఈరోజు సంపూర్ణంగా మారుమనసు పొందడం. మొదట నీకుండిన ప్రేమ ఎలా ఉంది? ఈరోజు నీ ప్రేమ ఎలా ఉంది? మొట్టమొదటిగా నువ్వు కనపరిచిన ఆసక్తి నీలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉందా? అలా ఉండదు. కాబట్టే దేవుడు చెప్తున్నారు, ఈరోజు మరలా మారుమనసు పొంది ఆ మొదటి ప్రేమను నువ్వు మరలా గుర్తు చేసుకోవాలి. రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్ అని దేవుడు చెప్తున్నారు. నువ్వు శ్రమలు వస్తాయి, దేవుని కొరకు నిలవబడినప్పుడు అనేక శ్రమలు వస్తాయి. నువ్వు భయపడొద్దు, బీ ఫియర్లెస్. నువ్వు భయపడొద్దు, నేను నీ పక్షంగా ఉన్నాను. మరణం వరకు నమ్మకంగా ఉండు. నీకు వచ్చిన ప్రతి శ్రమలో నువ్వు నమ్మకంగా నిలవబడు. బీ ఫెయిత్ఫుల్. దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీకు జయ జీవితం ఇస్తారు. నువ్వు అందరితో కలిసిపోవద్దు, లోకంతో కలిసిపోవద్దు. లోకంలో ఉన్న పోకడలు మన జీవితంలోకి రానివ్వద్దు. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి ఆ మార్పు చెందిన వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు కనబడాలి. జారత్వం, విగ్రహారాధన, ఆ భయంకరమైన పాపాలు, ఈ లోకపు పాపాలు ఏవి మనలో ఉండడానికి వీల్లేదు. దేవుడు చెప్తున్నారు, మారు మనసు పొందు. ఇంకా నీలో అలాంటివి ఉంటే మారు మనసు పొందు. దేవుడు సమయం ఇస్తున్నాడు. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. దేవుడి పిలుపు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఈరోజు మనం మార్పు చెందకపోతే, మన జీవితాలు మార్చుకోకపోతే, దేవుడు పిలుపు వస్తే మనం వెళ్ళేది నరకానికే కానీ దేవుని సన్నిధికి కాదు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చెప్తున్నాను, నీ క్రియలు నాకు తెలుసు, నీ యొక్క ప్రేమ నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నువ్వు చేస్తున్న సమస్తము నేను చూస్తున్నాను. అయితే దేవుడు చెప్తున్నారు, ఈరోజు నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతున్నావో ఒక్కసారి చెక్ చేసుకుని నిన్ను నువ్వు బలపరుచుకోవడమే కాదు, అనేకులను బలపరిచే వ్యక్తిగా ఉండాలి. నిన్ను నువ్వు బలపరుచుకోవడమే కాదు, అనేకులను బలపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. నీకున్న శక్తి చాలా కొంచెం, నీ సామర్థ్యాలు చాలా కొంచెం. ఆ కొంచెంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక డోర్ ఓపెన్ చేస్తారు. ఆ కొంచెంలో దేవుడు ఓపెన్ చేసిన ఆ డోర్లోనికి నువ్వు ప్రవేశించావు అంటే అద్భుత రీతిగా దేవుడు నిన్ను వాడుకుంటారు. నువ్వు నిజంగా ఒక ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న ఆ క్వాలిటీస్, ఆ ఓర్పు కలిగి, సహనము కలిగి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలవబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీకు ఒక కిరీటాన్ని ఇస్తానంటున్నారు. దేవుడు ప్రశంసించే సంఘంగా మన సంఘం కూడా ఉండాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ నులివెచ్చని స్థితిలో గనక ఉంటే ఈ దినం ఆసక్తి కలిగి మారు మనసు పొందుదాం. దేవుని రాజ్యం అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది, లేదా మన పోకడ కూడా అతి సమీపంగానే ఉంది. ఎవరికి గ్యారంటీ లేదు ఈ రోజుల్లో ఎన్ని దినాలు బ్రతుకుతారు అని. కాబట్టి ఈరోజు ఆసక్తి కలిగి మారు మనసు పొందిన సంఘంగా ఈ జిఎల్ఎం గ్రూప్ ఉండాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. ఆమేన్. ఏ స్థితిలో మనం పడిపోతున్నామో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడున్న సమయ హద్దుబాట్లను బట్టి నేను కొన్ని పాయింట్సే చెప్పాను. బట్ మీరు మరలా ధ్యానం చేయండి. 7 సంఘాల విషయంలో నా జీవితం, నా సంఘం ఎలా ఉంది అని మనం చెక్ చేసుకుంటూ, ఒకవేళ ఏ విషయంలోనే పడిపోతుంటే మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుదాం. అప్పుడు దేవుడు చెప్తున్న మాట 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. అసలు దేవునితో కలిసి ఆయన సింహాసనం మీద కూర్చునే ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తానంటున్నారు. అంతకన్నా కావాల్సింది ఏమైనా ఉందా? దేవునితో కలిసి కూర్చునే ఆ సింహాసనం కొరకు ఈ లోకంలో ఈ నులివెచ్చని స్థితి వదిలేసి దేవుని కొరకు ఒక రగిలే జ్వాలగా ఉండాలి అని, ఉజ్జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలి. నిన్ను చూసి అనేకులు ఉజ్జీవింపబడాలి, అనేకులు దేవుని తట్టు తిరగాలి, అనేక ఆత్మల సంపాదన భారం కలిగిన సంఘంగా మన సంఘం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.